49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇప్పుడు సామాన్యులకు షాక్ తగిలింది. ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరిగిపోతున్నాయి. వంటింట్లోకి అవసరమయ్యే సరుకుల ధరలు అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యులపై అధిక భారం పడుతుండటంతో ఇంటి ఖర్చు పెరుగుతున్నాయి. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించే వారికి ఇది బ్యాడ్ న్యూస్గానే చెప్పొచ్చు. తాజాగా వంట నూనె, పప్పుల ధరలు అమాంతం పెరుగుదలను నమోదు చేశాయి. నెల రోజుల్లో లీటర్కు 50 రూపాయల మేర పెరిగింది. ధరలు పెరగడంతో నూనె తయారీ కంపెనీలు ప్యాకెట్ల సైజులో మార్పులు చేస్తున్నాయి. వంట నూనె ధరలు ప్రస్తుతం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 167 రూపాయల వద్ద కొనసాగుతోంది. జనవరి ప్రారంభంలో ఈ ధర 150 రూపాయలుగా ఉంది. ఇక వేరుశనగ నూనె ప్రస్తుతం 180 రూపాయలుగా ఉంటే గత నెలలో 160 రూపాయలకే లభించింది. దీనిపై 20 రూపాయలు పెరిగింది. ఇక పామ్ ఆయిల్ 850 గ్రాముల ప్యాకెట్ ధర ఇప్పుడు మార్కెట్లో 120 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత నెలలో 110 రూపాయలుగా ఉండేది. కంపెనీలను బట్టి నూనె ధరలో మార్పులు ఉంటాయి. ధరలు పెరుగుతుండటంతో కంపెనీలు ప్యాకెట్ల సైజును తగ్గించి విక్రయిస్తున్నాయి. లీటర్ ప్యాకెట్కు బదులు 910, 850, 800 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తున్నాయి. పెరిగిన పప్పుల ధరలు కేజీ కందిపప్పు ప్రస్తుతం మార్కెట్లో 130 రూపాయలు పలుకుతోంది. గత నెలలో 110 రూపాయలకే దొరికింది. మినపప్పు ధరలు 20 రూపాయల మేర పెరిగాయి. వేరుశనగ పలుకులు వారం రోజుల క్రితం కేజీ 140 రూపాయలకి లభించగా ఇప్పుడు 200 రూపాయలు పలుకుతున్నాయి. ఇక ఎండుమిర్చి వారం రోజుల క్రితం కిలో 240 రూపాయలకు దొరకగా ఇప్పుడు 300 రూపాయలు పెరిగింది. ఇంట్లోకి రోజు అవసరమయ్యే వంట నూనె, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ లేనప్పటికీ ధరలు పెరగడం గమనార్హం. ఇక కూరగాయల ధరలు హైదరాబాద్లోని పటాన్ చెరువు మార్కెట్ యార్డ్లో కేజీ టమాటా 20 రూపాయలు, బీరకాయ 50 రూపాయలు, బెండకాయ 30 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, కాలీఫ్లవర్ 30 రూపాయలు, క్యారెట్ 30 రూపాయలు, దొండకాయ 60 రూపాయలు, బీన్స్ 30 రూపాయలుగా ఉన్నాయి. ఇక కిలో మిర్చి 60 రూపాయలు, ఉల్లిపాయ 30 రూపాయలు, సొరకాయ 20 రూపాయలు, బీట్రూట్ 30 రూపాయలు, క్యాప్సికమ్ 50 రూపాయలుగా ఉన్నాయి.